సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఈ యొక్క పుళ్ళు కేంద్రం అనేది సో టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో ఉందన్నమాట. సో ఇది వార్తలు ఎందుకు ఉందంటే ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్కి సంబంధించి చాలా ఇయర్స్ నుంచి తమిళనాడు ప్రభుత్వం అనమాట. తమిళనాడు ప్రభుత్వం అనేది చాలా కేర్ఫుల్గా చర్యలు తీసుకుంటూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కువగా. అంటే టైగర్ రిజర్వ్ ఉంది కదా, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించడము, ఇల్లీగల్ రిసార్ట్స్ నడపడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అందువల్ల ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటూ ఉంది. అందువల్ల ఈ కాన్సెప్ట్ ఎక్కువ వార్తల్లో ఉంటుంది అనమాట. అయితే ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది. అయితే ఈ యొక్క సత్యమంగళం టైగర్ రిజర్వ్కి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే జాగ్రఫీ పరంగా, అంటే అది ఉండే లొకేషన్ పరంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది జంక్షన్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. అంటే మనకి తూర్పు కనుమలు, సో తూర్పు కనుమలు అలానే పశ్చిమ కనుమలు, సో తూర్పు పశ్చిమ కనుమలు ఈ రెండు కలిసే జంక్షన్ అనమాట. ఈ ప్రదేశంలో ఉంటుంది ఈ యొక్క సత్యమంగళం టైగర్ రిజర్వ్. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతారు. సో కాబట్టి ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది ఇటు పశ్చిమ కనుమలు ఇటు తూర్పు కనుమలు ఎక్కడైతే కలుస్తాయో, ఎక్కడ కలుస్తాయి మనకి నీలగిరి పర్వతాల దగ్గర కలుస్తాయి. ఆ కలిసే ఎగ్జాక్ట్లీ జంక్షన్ దగ్గరే ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇది కొన్ని టైగర్ రిజర్వ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. దానికి చుట్టుపక్కల ఉంటాయి కదా షేరింగ్ చేసుకునేవి, షేరింగ్ అయినటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయన్నమాట. సో అందులో ప్రధానమైంది ముదుమలై టైగర్ రిజర్వ్ అనమాట. అలానే బందీపూర్ టైగర్ రిజర్వ్. సో మనకి ఇవి కర్ణాటకలో ఉంటాయి. నెక్స్ట్ బందీపూర్ టైగర్ రిజర్వ్, తర్వాత ఇక్కడ చూడండి ఆ టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో వైల్డ్ లైఫ్ సాంచురీ కర్ణాటకలో ఉంటాయన్నమాట. బన్నేరుఘట్ట వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటాయి కదా అట్లా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బందీపూరు, ముదుమలై, బిఆర్ టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా వీటికి దగ్గరగా ఉంటాయన్నమాట. ఎవరికి? ఈ యొక్క సత్యమంగళం టైగర్ రిజర్వ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు అనమాట. అంటే బోర్డర్ షేడ్ చేసుకుంటూ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క సత్యమంగళం టైగర్ రిజర్వ్ గుండా కొన్ని నదులు పోతూ ఉంటాయి. బావని, మోయారు, నోయల్ అనమాట. సో నదులు ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ గుండా కొన్ని నదులు పోతూ ఉంటాయి. అందులో ఏవే నదులు ఉన్నాయంటే ఒకటి వచ్చేసి బావని. సో బావని నది ఒకటి, మోయార్ నది, తర్వాత నొయ్యల్ అనమాట. నొయ్యల్ ఈ మూడు నదులు ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ గుండా పోతూ ఉంటాయి అనమాట. అర్థమైందా? అయితే ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఉన్నటువంటి ట్రైబ్స్ అనమాట, ఇరులా ట్రైబు అలానే కురుంబా ట్రైబు. సో వీళ్ళిద్దరు కూడా ఎవరంట? ఇరులా ట్రైబు, గిరిజన తెగలు. సో ఇరులా అలానే కురుంబా. సో వీళ్ళంతా కూడా మనకి నీలగిరి పర్వతాల్లో ఉంటారు. ఈ రెండు తెగలు కూడా ఈ యొక్క సత్యమంగళం టైగర్ రిజర్వ్ లో ఉంటారనమాట. ఆ యొక్క అడవుల్లోనే వీళ్ళు నివసిస్తారు, గిరిజన తెగలు. అర్థమైందా? ఇక్కడ ఇరులా ట్రైబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతూ ఉంటారు, క్లారిటీగా చూసుకోండి.